దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి 200 కోట్ల రూపాయలు కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇంత గొప్ప చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాన్ని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం ఎక్కడైతే వాళ్ల భూములు ఉన్నాయో దాని చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాలలోపు పనులన్నీ పూర్తి చేస్తామని, పనులకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించడం తమకు దక్కిన గౌరవమని అన్నారు. రానున్న 3 ఏళ్లలో గోదావరి, కృష్ణానది పుష్కరాలతో పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. పుష్కర స్నానం ఆచరించడానికి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి హెలికాప్టర్లో ఆయన కాళేశ్వరం చేరుకున్నారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. సీఎం, ఇతర ప్రజాప్రతినిధులకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.